పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు ఉద్యమకారులను సమన్వయం చేయడం కోసము ఇనిషియేట్ చేయడాన్ని ఓయూజేఏసీ కేయూజేఏసీ మొత్తం విద్యార్థి ఉద్యమకారుల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ప్రజలందరూ కలిసి కొట్లాడినప్పటికీ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడింది అనడానికి సాక్ష్యం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో బలిదానమైనటువంటి 1200 మంది దాదాపుగా చనిపోయారని చెప్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విప్లవబంధ తీసుకొని పోరాటం చేసి అమరులైనటువంటి వాళ్ళ సంగతి వదిలేస్తే ఈ 1200 మంది బలిదానాలలో నాకు తెలిసినంత వరకు ఒక్క కానిస్టేబుల్ కృష్ణయ్య తప్పితే మిగతా వాళ్ళంతా కూడా విద్యార్థులే. నవయవ్వన ప్రాయంలో పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయినటువంటి శ్రీకాంతాచారి, యాదయ్యలు మొదలుకుంటే రైలుకు ఎదురుబడి చనిపోయినటువంటి సుమన్ లాంటి వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అనేటువంటిది నగ్న సత్యం. మరి వాళ్ళ త్యాగాలు ఇవాళ ఏమైనాయి? ఇవాళ తెలంగాణ తెచ్చినమనేటువంటి వాడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకి ఏమిచ్చిండు? తెలంగాణ ఇచ్చినమనేటువంటి వారు కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కానీ చేసినటువంటిది ఏమన్నా ఉందా అంటే శూన్యం. గా పక్క రాష్ట్రం జార్ఖండ్, ఆ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఆ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళను గుర్తించే ప్రక్రియ మొట్టమొదటిసారి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ పాటి సోయి కూడా లేకుండా దశాబ్ద కాలం గడిచిపోయింది. సరే, గుర్తించకపోయే అనుకున్నాం. కానీ అదే తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమకారుల మీదనే నిర్బంధం ఎక్కువ పెట్టి విమలక్క ఇక్కడే కూర్చుంది, ఆమె ఆఫీస్కు తాళం పెట్టిండు, కోదండరాము సారు తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకుపోయిండు. ఇదే నా తెలంగాణ ఉద్యమం నుంచి ఆశించినటువంటి ఫలితం. సరే, ఇక్కడ ఆఫీస్కు తాళం పెట్టిండు, అక్కడ తలుపులు వలగొట్టిండ్రు అనుకుంటే విద్యార్థులుగా మాకు ఇచ్చినటువంటి పెద్ద బహుమానం ఏంటిది అంటే శృతి, సాగర్ లేదా వివేక్ లాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేశారు మొట్టమొదటిసారి. తెలంగాణ రావడంతోనే విద్యార్థులకు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ బూటకపు ఎన్కౌంటర్లు. తెలంగాణ కోసం మాతో పాటు కలిసి నడిచినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉద్యమ సహచరులను కోల్పోయినాం. మేము సైతం అనేక మంది మళ్ళా తర్వాత తెలంగాణ వచ్చిన ఈ దశాబ్ద కాలంలో ఎంతో నిర్బంధానికి గురయ్యి జైలు జీవితాలను గడిపాము. ఊపా కేసులలో ఇరికించి మా కుటుంబాలను ఆగం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయాలన్నీ కూడా ఎవరు మాట్లాడాలి? మీరు పెట్టినటువంటి సంఘాలలో మా మిత్రులు అందరూ చాలా వరకు పని చేశాం. ఏ సంఘం పిలుపునిస్తే ఆ సంఘంలో, ఎవరు పిలుపునిస్తే వారు వెనకాల పరిగెత్తాం. ఈ కార్యక్రమం చేయంటే ఆ కార్యక్రమం చేశాం, ధర్నాలంటే ధర్నాలు చేశాం, రాస్తారోకాలంటే రాస్తారోకాలు చేశాం. విద్యార్థులందరినీ కూడా కాలేజీలు బంద్ చేసి తరలించాం. అట్లా పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ రావడంతో మళ్ళీ ఒక విచ్ఛిన్నమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి ప్రభుత్వ నిర్బంధాలు పెరిగిపోయి ఇవాళ అంటే ఒకరికొకరు సహకరించుకోలేనటువంటి పరిస్థితి, ఒకరికొకరు మాట్లాడుకోలేనటువంటి, ముఖం కూడా చూపెట్టుకోనటువంటి ఒక పరిస్థితి ఇవాళ ఎదురైంది. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా విద్యార్థులుగా ఈ ప్రయత్నం మేము 2 ఏళ్ల కిందనే మొదలు పెట్టినాం. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు, అక్కలాంటి వాళ్ళను కూడా పిలిచాము సార్. మిమ్మల్ని కూడా సోమాజిగూడలో మొన్న కూడా మేము ఆహ్వానించాం సార్. సో ఇట్లా అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఆ కృషి జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా పెద్దలు మీరు ఇలాంటి కృషి చేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు సార్. ఇది మీటింగ్ ఉపన్యాసాలతోనే కాకుండా ఒక కమిటీగా ఏర్పడ్డాయి. ఒక సమన్వయ కమిటీ పెద్దల డైరెక్షన్లో వాళ్ళ సలహాల సూచనల మేరకు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము, ఉద్యమకారుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడం వైపుగా పోవాలని చెప్పి విద్యార్థులుగా మేము ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.